హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, మనం ఒక న్యూ థాట్ తోటి, ఒక న్యూ ఆలోచనతోటి ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్ మీ ముందుకు రావడం జరిగింది. అదేంటి అంటే, మనం ఇప్పటి వరకు కూడా కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేసాం అండ్ ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్ గురించి మనం చూస్తున్నాం. బట్ ఈ రోజు నుండి మనం తెలుగులో కూడా కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో మన యొక్క మాతృభాషలో మనం కరెంట్ అఫైర్స్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరగబోతుంది ఇకపై. అండ్ కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. మెయిన్గా వచ్చేసరికి మనకి అంతర్జాతీయ, జాతీయ అండ్ ప్రముఖమైన వ్యక్తుల గురించి కావచ్చు, వార్తల్లో నిలిచిపోయినటువంటి అవార్డుల గురించి, పుస్తకాల గురించి, వివిధ రకాలైన అంశాల గురించి ఈ రోజు నుంచి మనం డిస్కస్ చేయడం అనేది జరగబోతుంది. అండ్ అది కూడా మనం ఒక ఆబ్జెక్టివ్ వైజ్గా కాకుండా ఒక కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని కంటెంట్ వైడ్గా మనం డివైడ్ చేసుకోవడం అనేది జరగబోతుంది. సో ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మనకి ఎలా ఉన్నాయని చెప్పి చూడబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ఈ రోజున్న ఒక ఫస్ట్ అంశం, మన వార్తల్లో నిలిచిపోయినటువంటి అంశం ఏంటి అంటే, ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలు వార్తల్లో నిలిచిపోయింది. దీనికి సంబంధించి మనకి ఏం జరిగింది అంటే, మెయిన్గా మనకి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అని చెప్పి మనకి ఒక చట్టం అనేది ఉంది. ఈ మన భారతదేశంలో మైనారిటీస్ యొక్క హక్కులను, వారి యొక్క రక్షణ కొరకు, వారిని పరిరక్షించేందుకు ఉన్నటువంటి ఒక చట్టమే మనకి ఎన్సిఎం, నేషనల్ కమిషన్ ఫర్ మినిస్ట్రీస్ అని చెప్పి, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అని చెప్పి. సో ఇది మనకి ఎలా ఉంటుంది అంటే, ఇది మనకి మెయిన్గా ఒక చట్టబద్ధమైన సంస్థ. అంటే మనకి మెయిన్గా దీంట్లో వారి యొక్క నియామక చట్టాల గురించి అండ్ సభ్యులను ఎలా నియమించుకోవాలి, వారికి ఎటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, వీటి గురించి మనకి ఈ ఎన్సిఎంలో ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ ఎన్సిఎంకి సంబంధించి మనకి బిట్స్ ఎలా రావచ్చు అంటే, ఈ ఎన్సిఎం యొక్క మొత్తం టోటల్ ఫుల్ అబ్రివేషన్ ఏంటి, అండ్ దీంట్లో సభ్యుల యొక్క నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది అని చెప్పి వస్తుంది. సో మనకి ఇందులో సభ్యుల యొక్క నియామక ప్రక్రియ అనేది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నియమించడం అనేది జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి 2017లో మనకి దీనికి సంబంధించి సభ్యులను నియమించారు. బట్ మనకి ఇప్పటి వరకు కూడా మరలా సభ్యులను నియమించడం అనేది జరగలేదు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అంటే 2020లో కూడా మనకి సభ్యులను అనేది నియమించాలి. కానీ ఇప్పటి వరకు కూడా మనకి ఎటువంటి సమాచారం అనేది లేదు. సో దానికి సంబంధించి త్వరితగతిన సభ్యులను నియమించండి, నియామక ప్రక్రియలను చేపట్టండి, అది కూడా మనకి మే 31లోగా నిర్వహించండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టు అనేది కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. సో మెయిన్గా మనం ఇప్పుడు ఈ పోటీ పరీక్షల ఫలితంగా వచ్చేసరికి ఇలాంటి బిట్స్ అనేది ఇవ్వచ్చు. బట్ టోటల్గా మనకి ఈ ఎన్సిఎం అంటే ఏంటి, ఈ ఎన్సిఎం మనకి ఎలా స్టార్ట్ అయింది, అండ్ దీంట్లో ఉన్నటువంటి అంశాల గురించి పూర్తి వివరణ అనేది మనం చూడబోతున్నాం. ఫస్ట్ వచ్చేసరికి ఎన్సిఎం, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేది మనకి ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. రాజ్యాంగబద్ధమైనదా ఆ చట్టబద్ధమైనదా అంటే మనకి మెయిన్గా ఇది మనకి ఒక చట్టబద్ధమైన సంస్థ. అండ్ దీంట్లో మనకి ఈ ఎన్సిఎంని మెయిన్గా 2 టైప్స్గా మనం డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. అది ఎలా అంటే, ఈ ఎన్సిఎం అల్పసంఖ్యాక వర్గాలను మెయిన్గా 2 టైప్స్గా డివైడ్ చేస్తున్నాం. అది ఎలా అంటే మనకి భాషాపరమైనదిగా అండ్ మతపరమైనదిగా మనం డివైడ్ చేస్తున్నాం. ఈ భాషాపరమైనది, ఈ మతపరమైనది వచ్చేసరికి ఈ ఎన్సిఎం అనేది మనకి వారి యొక్క హక్కులను కాపాడడం కోసం, వారి యొక్క ప్రాథమిక హక్కులను, వారి యొక్క పరిరక్షణ కొరకు, రక్షణ కొరకు ఏర్పరచబడినటువంటి చట్టబద్ధమైన సంస్థనే ఎన్సిఎం, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఆర్ అల్పసంఖ్యాక వర్గాల రక్షణ సంస్థ అని చెప్పి అంటారు. సో దీనికి మనకి మెయిన్గా ఈ ఎన్సిఎం అనేది చరిత్రల ఆధారంగా చూస్తే మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వం మనకి ఈ ఎన్సిఎంని 1978లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ దీనిని మనం 1979 నుండి అమలులోకి వచ్చింది. మైనారిటీస్ యొక్క హక్కులను కాపాడేందుకు, పరిరక్షించేందుకు వచ్చినటువంటి సంస్థ ఎన్సిఎం. ఇది మనకి 1978వ సంవత్సరం నుండి అమలు చేయాలని చెప్పి భారత ప్రభుత్వ చట్టం అనేది నిర్ణయించింది. కానీ అది మనకి 1979వ సంవత్సరం నుండి అమలులోకి రావడం అనేది జరిగింది. అండ్ ఇది మనకి ఎప్పటి నుంచి పనిచేయడం మొదలుపెట్టింది అంటే 1984 నుండి మైనారిటీ వెల్ఫేర్ సంస్థలకి ట్రాన్స్ఫర్ చేశారు. దీన్ని ఒక సంస్థగా మాత్రమే నియమించారు. ఈ నియమించినది
ఒక చట్టంగా మనకి 79న మార్చడం అనేది జరగబోయింది. అండ్ 84వ సంవత్సరమున మనకి ఈ మైనారిటీస్ అనేది వెల్ఫేర్ సంస్థగా స్థాపించబడింది. అండ్ ఈ తరువాత 1992లో భారత పార్లమెంట్ మైనారిటీస్ని ఉద్దేశించి ఒక చట్టాన్ని అనేది చేయడం జరిగింది. సో ఆ చట్టమే మనకి నేషనల్ మైనారిటీ కమిషన్ అని చెప్పి అంటారు. ఆ చట్టాన్ని అనుసరించి 1993లో వచ్చిన చట్టబద్ధమైన సంస్థే మనకి NCM, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనేది మనకి ఈ NCM నుండి రావడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మనకి వార్తల్లో నిలిచినటువంటి మొట్టమొదటి అంశంగా మనం దీన్ని తీసుకుంటాం. ఈ NCM వచ్చేసరికి దీని యొక్క టోటల్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి దీనిని మనం 1978వ సంవత్సరంలో స్థాపించారు. దీనిని 1979 నుండి అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని ఒక చట్టబద్ధమైన సంస్థగా చేయడం కోసం 1984వ సంవత్సరంలో మైనారిటీస్ వెల్ఫేర్ సంస్థగా దీన్ని స్థిరపరిచారు. తరువాత 1992వ సంవత్సరంలో భారత పార్లమెంట్ అనేది మైనారిటీస్ కోసం ఒక ఉద్దేశించి ఒక చట్టాన్ని చేయాలి అని చెప్పి నిర్ణయించుకొని దానిని మనకి 1992వ సంవత్సరంలో చేయడం జరిగింది. దాని ఆధారంగా 1993వ సంవత్సరంలో మనకి NCM, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అని చెప్పేది ఏర్పడడం అనేది జరిగింది. సో ఇది మనకి NCMకు సంబంధించి. అండ్ దీనికి సంబంధించి మనకి మెయిన్గా ఈ NCM 2011 జనాభా లెక్కల ప్రకారంగా చూస్తే భారతదేశంలో టోటల్గా ఉన్నటువంటి 80% మంది హిందూ మతము వారు అండ్ రిమైనింగ్ 20% అనేది రిమైనింగ్ వారు ఉండడం అనేది జరిగింది. సో ఈ మొత్తాన్ని కూడా మనం టోటల్గా 5 కేటగిరీస్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఆ 20% ఎలా డివైడ్ చేశారు అంటే క్రిస్టియన్, ఇస్లాం, సిక్ అండ్ పార్సీ అండ్ బౌద్ధ మతాలుగా వీరనేది డివైడ్ చేయడం అనేది జరిగింది. సో వీటిని మైనారిటీస్ వర్గాలుగా మనం తీసుకోవడం అనేది జరిగింది. అండ్ దీంట్లో అతిపెద్ద మతం వచ్చేసరికి ఇస్లాం మతాన్ని మనం మైనారిటీలో అతిపెద్ద మతంగా తీసుకుంటాం. ఇది మనకి 14.8%గా ఉండడం అనేది జరుగుతుంది. తరువాత కాలంలో కొత్తగా ఏర్పడినటువంటి మతం అండ్ మైనారిటీ వర్గాల్లో దాన్ని కూడా యాడ్ చేసినటువంటి మతం ఏంటి అంటే జైన మతం. జైన మతస్థులను 2014వ సంవత్సరంలో మైనారిటీస్గా గుర్తింపు పొందారు. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. కొత్తగా నూతన మతంగా ఏర్పడిన మతం అండ్ ఆ మతాన్ని మైనారిటీస్ వర్గంలో ఏర్పరిచినటువంటి మతం ఏది అంటే జైన మతం. ఇప్పుడు మనకి టోటల్గా 6 అనేది మనకి 20% అనేదిగా తీసుకోవచ్చు. భారతదేశంలో అతిపెద్ద మతాలు ఏంటి అంటే హిందూ మతంగా తీసుకుంటాం. అండ్ రిమైనింగ్ అన్ని మతాలను కూడా మనం అల్పసంఖ్యాక వర్గాల కిందకి వస్తాయి. సో అవేంటి కూడా మనం చూసాం. ఇది మనకి మెయిన్గా వచ్చేసరికి NCM, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అని చెప్పి. అండ్ దీంట్లో మనకి మెయిన్గా ఉన్నటువంటి చట్టబద్ధమైన సంస్థ రాజ్యాంగబద్ధంగా చేయడం కూడా ప్రారంభించారు. ఏ సంవత్సరం అంటే 2005 113వ బిల్లును కానీ పార్లమెంటు ఆమోదం పొందలేదు. ఎందుకు అంటే మనకి ఈ చట్టం అనేది మనకి చట్టబద్ధం కాలేదు. ఎందుకు అంటే ఆమోదం పొందలేదు. దాని యొక్క కారణం ఏంటి అంటే మనకి మెయిన్గా ఇది ఇంకా పవర్ఫుల్గా మారుతుంది. పవర్ఫుల్గా అంటే ప్రజెంట్ ఎగ్జాంపుల్గా మనకి అటార్నీ జనరల్, కేంద్ర ఎన్నికల సంఘం ఇలా మత స్థాయిగా గుర్తిస్తే ప్రయోజనాలు. సో మనకి మెయిన్గా దీన్ని కానీ ఒక స్థాయిగా మనం గుర్తిస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 29 అండ్ 30 వారికి విద్యను నిరాకరించకూడదు అండ్ వారి యొక్క విద్యకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, వీటన్నిటినీ కూడా మనకి మెయిన్గా యూజ్ చేసుకుంటారు. అండ్ ఆర్టికల్ 350A బాలబాలికలకు ప్రాథమిక విద్యను వారి యొక్క మాతృభాషలోనే అందించాలి అని చెప్పి కూడా మనకి ఒక ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. అది ఏంటి అంటే మనకి 350A. అండ్ ఈరోజు మనకి మెయిన్గా వచ్చినటువంటి బిట్ ఏంటి అంటే కంపోజిషన్. మనకి ఈ NCM అనేది మనకి ఎలా ఉంది అంటే మెయిన్గా 7 మెంబర్స్ అనే దాంతో ఫామ్ అవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి మనకి చైర్పర్సన్ తీసుకుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెల్ఫేర్ చైర్పర్సన్ అండ్ రిమైనింగ్ 5 మెంబర్స్ అనేది మనకి సభ్యులుగా తీసుకుంటారు. టోటల్గా మనకి 7 మెంబర్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకి 2017 నుండి మైనారిటీ చైర్పర్సన్స్ని నిర్వహించడం జరుగుతుంది. ఆనాటి మనకి చైర్పర్సన్ ఎవరు అంటే ఆ ఉన్నటువంటి పర్సన్ వచ్చేసరికి సయ్యద్ గయారా హసన్ రజ్సీ వీరనే వారు ఉండడం అనేది జరిగింది. సో వారి యొక్క పదవీ కాలం వచ్చేసరికి మనకి 3 సంవత్సరాలు, అంటే 2017 నుండి 2020 వరకు కూడా వారి యొక్క పదవీ కాలం.
కానీ ఇప్పటి వరకు కూడా మనకి మరలా నియామక ప్రక్రియలను చేపట్టలేదు. సో దానికి సంబంధించి నియామక ప్రక్రియలను చేపట్టండి అని చెప్పి మనకి ప్రభుత్వం హైకోర్టు అనేది మనకి కేంద్ర ప్రభుత్వానికి జారీ చేయడం అనేది జరిగింది. సో ఇది మనకి ఎన్సీఎంకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. ఇలా మనకి బిట్స్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మరొక న్యాయస్థానం మద్రాస్ హైకోర్టు భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కొన్ని విషయాల్లో కూడా విమర్శించడం అనేది జరిగింది. మెయిన్గా మనకి ఈ న్యాయస్థానం అనేది ఎందుకోసం వీరిని విమర్శించింది అంటే, మద్రాస్ హైకోర్టు అనేది మనకి ప్రజెంట్ ఉన్న కోవిడ్ సిచ్యువేషన్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్ని ఇంకా దీన్ని ప్రభావితం చేయడం వల్ల పెరిగే ప్రయోజనాల గురించి కాకుండా వీరు చూడాల్సింది ఏంటి అంటే, దానివల్ల కరోనాని మనం చులకనగా చూస్తే మనకి ఎదురయ్యే పర్యవసానాల గురించి కూడా ఎటువంటి ఆలోచన అనేది మీరు చేయడం లేదు అని చెప్పి దానికి సంబంధించి మనకి మద్రాస్ హైకోర్టు అనేది వీరిపై కూడా కొంచెం విమర్శలు అనేది జరిగించడం జరిగింది. ఎందుకోసము అంటే మనకి ఈ ఎన్నికలు జరిగించడం వలన జరిగే సమావేశాలు కావచ్చు అండ్ దానికి సంబంధించి ర్యాలీలు కావచ్చు, వీటి వల్ల కోవిడ్ అనేది ఇంకా ప్రబలమవుతుంది. అండ్ మనకు ప్రజలకు కావచ్చు ఎవరికైనా కానీ దీనివల్ల వచ్చే ఇబ్బందుల గురించి వారు అనేది సందేశం విమర్శలు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇవే కాకుండా కుంభమేళాలు, మనకి ఈ కుంభమేళా అనేది చెప్పి ఉత్తరాఖండ్లో మనకి ఈ కుంభమేళాలు జరగడం అనేది జరిగింది. ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే కుంభమేళా ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో మనకి జరగడం అనేది జరిగింది. సో ఈ కుంభమేళాను నిర్వహించడం వల్ల కోవిడ్ అనేది ఇంకా ఎక్కువగా ప్రబలుతుంది అండ్ దానివల్ల మనకి కేసెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి అండ్ అదే కాకుండా ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ప్రతి ఒక్కరూ కూడా మనకి మెయిన్గా మాస్క్ అండ్ శానిటైజర్ అనేది తప్పనిసరిగా పాటించాలి అండ్ దాని యొక్క వివరాల గురించి ఇతరులకు చెప్పాలి. కానీ అలా లేకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా దానివల్ల ఎదురయ్యే పర్యవసానాలకు గురవుతున్నారు అని చెప్పి మనకి హైకోర్టు అనేది వారిపై విమర్శలు అనేది నిందించడం జరిగింది. అండ్ అదే కాకుండా ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో ఎలక్షన్స్ అనేది నిర్వహించడం వలన దీనివల్ల మనకి మెయిన్గా 5 ప్రాంతాల్లో మనకి మెయిన్గా జరగడం అనేది జరిగింది. అవి ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం. ఈ 5 కేంద్రపాలిత వీటిలో మనకి 2 కేంద్రపాలిత ప్రాంతాలు అండ్ ప్రాంతీయ సంబంధాలుగా ఉన్నటువంటి 2 ప్రదేశాలు వచ్చేసరికి పుదుచ్చేరి అండ్ ఢిల్లీ. వీటికి సంబంధించి కేసెస్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. కానీ ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా మనకి ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ దానికి సంబంధించి కూడా మనకి న్యాయస్థానం మద్రాసు హైకోర్టు అనేది మనకి కేంద్ర ఎన్నికల సంఘం విషయంలో కొన్ని విమర్శలు అనేది రేకెత్తించడం అనేది జరిగింది. అండ్ ఇది మనకి దీనికి సంబంధించినటువంటి మెయిన్ టాపిక్. అండ్ దీంట్లోనే మనకి కేంద్ర ఎన్నికల సంఘంపై కూడా మర్డర్ కేసు అనేది కూడా బుక్ చేయడం అనేది జరగబోతుంది. ఎందుకోసము అంటే వీరిలా కానీ ఉంటే కేసెస్ అనేది ఇంకా ప్రబలుతాయి, దానివల్ల వచ్చే పర్యవసానాలను మనం ఎదిరించలేము అని చెప్పి. సో మీరు కనుక ఈ ఎన్నికల విషయంలో కానీ ఇటువంటి విషయంలో ఇంకా కానీ దీని ఇలాగే కానీ మీరు కొనసాగిస్తే మీపై మర్డర్ కేసు అనేది కూడా బుక్ చేయడం అనేది జరగబోతుంది అని చెప్పి ఒక వార్నింగ్ లాంటిది, ఒక విమర్శ పత్రంగా దీన్ని ఇవ్వడం అనేది జరిగింది. అండ్ అలాగే ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయకపోతే మే 2వ తారీఖున రిలీజ్ చేయనటువంటి రిజల్ట్స్ విషయంలో, ఫలితాల విషయంలో కూడా దానిపై ఎటువంటి రిజల్ట్స్ అనేది ఆపేయడం అనేది జరగబోతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా దానికి సంబంధించి ఈ ఎలక్షన్ కమిషన్ అనేది మనకి ఆలోగా దానికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసి సబ్మిట్ చేయవలసిందిగా చెప్పారు. అండ్ ఇది మనకి మద్రాస్ హైకోర్టుకు సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ, ఇది మనకి ఫిలిప్పైన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ యుఎన్డిపి సూచి, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మానవ అభివృద్ధి సూచి అని చెప్పి, అండ్ యునెస్కాఫ్ యుఎన్ఈఎస్ఏపి అని చెప్పి, అంటే యునైటెడ్ నేషన్ ఎకనామిక్ సోషల్ కమిషన్ ఆఫ్ ఏషియన్ పసిఫిక్ రీజియన్. సో యుఎన్ఈ స్కాప్ అని చెప్పి మనకి రావడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి రెస్పాండింగ్ టు ది కోవిడ్-19 పాండమిక్ లివింగ్ నో కంట్రీ బిహైండ్, అంటే మనకి మెయిన్గా ఇన్కమ్కి సంబంధించినటువంటి వ్యత్యాసాలకు సంబంధించి చాలా ఎక్కువగా పెరిగింది అని చెప్పి, మనకి దీని మధ్య ఉన్న వ్యత్యాసాలు చాలా ప్రభావితంగా ఈ కోవిడ్ సిచ్యువేషన్లో జరిగింది అని చెప్పి వచ్చింది. సో దీంట్లో వచ్చే మనకి మెయిన్ బిట్ వచ్చేసరికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ, ఇది మనకి ఫిలిప్పైన్స్ కేంద్రంగా ఉంటుంది. అండ్ యుఎన్డిపి వచ్చేసరికి మానవ అభివృద్ధి సూచి, ఇది కూడా మనకి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మానవుల యొక్క అభివృద్ధి అనేది మనకి దేశంలో ఎలా ఉంది, ఎన్నవ స్థానంలో ఉంది అని చెప్పేది మనకి యుఎన్డిపి.
అండ్ యునిస్కాఫ్ వచ్చేసరికి యునైటెడ్ నేషనల్ ఎకనామిక్ సోషల్. అంటే మనకి మెయిన్గా మన యొక్క ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాని యొక్క వ్యత్యాసం ఏంటి, బిఫోర్ ఎలా ఉన్నాయి, ఆఫ్టర్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఎలా ఉన్నాయి. సో వీటన్నిటి గురించి కూడా మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో రావడం అనేది జరుగుతుంది. ఇది మనకి మెయిన్గా ఏడీబీ. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇందులో మనకి కరోనా వైరస్ అనేది గుర్తించడం కోసం ఒక అడ్వాన్స్డ్ పరికరం అనేది, ఒక మైక్రోచిప్ అనేది మనకి వార్తల్లో నిలిచింది. ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక అంశం వచ్చేసరికి కోవిడ్ సిచ్యువేషన్ని కోవిడ్కి సంబంధించినటువంటి ఉన్నవారిని ఎలా గుర్తించాలి అని చెప్పి మనకి ఒక మైక్రోచిప్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరిగింది, ఒకరు గుర్తించడం అనేది జరిగింది. అది మనకి మెయిన్గా నెక్స్ట్ 1-2 మంత్స్లో కరోనా అనేది రిలేటెడ్ టాపిక్స్ గురించి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. మనకి మెయిన్గా వచ్చేసరికి ఈ కరెంట్ అఫైర్స్లో ఎక్కువ కూడా మనకి కరోనాకు సంబంధించి కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి కోవిడ్ బిట్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ బిట్స్గా తీసుకుంటాం. అండ్ అలాగే కాకుండా మెయిన్గా మనకి ఈ మైక్రోస్కోప్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు, దీనికి రూపకల్పన చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే అమెరికా శాస్త్రవేత్తలు దీనికి రూపకల్పన చేశారు. వారు ఎవరు అంటే మనకి మెయిన్గా పెంటాగాన్ శాస్త్రవేత్తలు, డార్ఫా ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి పెంటాగాన్ శాస్త్రవేత్తలు వీరు దీనిని కనుగొనడం అనేది జరిగింది. మైక్రోచిప్. ఈ మైక్రోచిప్ అనేది మనకి మెయిన్గా డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ. డార్ఫా ఇన్స్టిట్యూట్ అంటే మనకి డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ ప్రాజెక్ట్ ఏజెన్సీకి సంబంధించిన వారు ఈ మైక్రోచిప్ను, అధునాతనమైన ఈ మైక్రోచిప్ని కనుగొనడం అనేది జరిగింది. ఈ మైక్రోచిప్ వలన వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే మనకి మెయిన్గా రక్తంలో ఉన్నటువంటి కరోనా వైరస్ను దాన్ని గుర్తించి దాన్ని ఐసోలేట్ చేసేది మెయిన్ కాన్సెప్ట్. ఈ మైక్రోచిప్ యొక్క పర్పస్ ఏంటి అంటే మనకి రక్తంలో మన బ్లడ్లో ఉన్నటువంటి కరోనా వైరస్ను కనుగొని దానిని ఐసోలేట్ చేయడం అనేది దీని ద్వారా జరుగుతుంది. మన యొక్క కణజాలం పైన దీని యొక్క ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఇది శరీరంలోని ఒక భాగంలో మనం ఒక పార్ట్ కింద కానీ మనం ప్లేస్ చేస్తే ఆ రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. అండ్ అందులో ఒకవేళ కానీ కరోనాకు సంబంధించినటువంటి వైరస్ అనేది మనకి ఉండడం జరిగితే దానిని అంతం చేయడం అనేది జరుగుతుంది. ఈ చిప్ వల్ల ఉన్నటువంటి ప్రయోజనం మనకి మెయిన్. ఈ చిప్ని మనం మెయిన్గా ఎలా యూజ్ చేస్తాము అంటే మన యొక్క బాడీలో ఒక పార్ట్ కింద దీన్ని అనేది ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. దీని గుండా మనకి దీని మీద రక్తం అనేది మనకి ప్రవహించినప్పుడు ఆ టైంలో రక్తంను ఫిల్టర్ చేస్తుంది అండ్ దానిలో ఉన్నటువంటి వైరస్ను ఇది ఐసోలేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనకి ఎన్ని నిమిషాలు ఉంచవలసి ఉంటుంది, సమయం వ్యవధి ఎంత అంటే ఈ చిప్ని మన బాడీలో ఒక పార్ట్ కింద 5 to 10 minutesలో మన రక్తము నుండి ఆ వైరస్ను పూర్తిగా చంపివేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి మెయిన్గా ఆ చిప్ వల్ల ఉన్నటువంటి ప్రయోజనం. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోనే మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, మనకి కొత్తగా ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అని చెప్పి మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎలా ఉంటుంది అంటే ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వల్ల మెయిన్ యూసెస్ ఏంటి, దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే ఫస్ట్ మనకి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనేది కృత్రిమ శ్వాస ప్రక్రియగా కూడా మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కరోనా సిచ్యువేషన్, ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్లో మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ఎవరైతే మన యొక్క శ్వాసకోశాల మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో దానికి మనకి కృత్రిమ శ్వాసను అనేది మనం అందించాలి కాబట్టి దాని కొరకు యూజ్ చేసినటువంటి ఎక్విప్మెంటే వచ్చేసరికి మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎక్స్ప్రెస్ అనేది మొట్టమొదటిసారిగా మన దేశంలో ఏ రాష్ట్రంలో దీన్ని యూజ్ చేశారు అంటే మహారాష్ట్రలోని నాసిక్ వద్దకు ఈ ఎక్స్ప్రెస్ అనేది తీసుకురావడం జరిగింది. టోటల్గా 100 టన్నుల లిక్విడ్ మొత్తాన్ని తీసుకురావడం జరిగింది. అండ్ జర్మనీ నుంచి 20 అండ్ సింగపూర్ నుంచి 4 క్రయోజానిక్ ఎక్స్టెంట్. అంటే క్రయోజానిక్ అంటే మనకి అతి శీతలమైన చోట్ల మాత్రమే మనకి ఇది అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. ఇలా మనం యూజ్ చేస్తున్నాం. అండ్ టోటల్గా మనకి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని ఎంత మొత్తంలో తీసుకువచ్చారు అంటే 17,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని మన దేశానికి ఇంపోర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. సో టోటల్గా మనకి 17,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లని మనకి ఇండియాకు తరలించడం అనేది జరిగింది. ఇది మనకి మెయిన్గా ఎలా యూజ్ అవుతుంది అంటే కృత్రిమ శ్వాస. ఒక వ్యక్తికి తన యొక్క సిచ్యువేషన్లో ఎప్పుడైతే తన
తన శ్వాసకోశాల పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుందో ఆ సమయంలో తను తీసుకునేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి సమయంలో ఈ కృత్రిమ శ్వాస అనేది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క శ్వాసకోశాలమైన ఎటువంటి ఎఫెక్ట్ చూపించకుండా మనకి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని ప్రిపేర్ చేశారు. మనకి మెయిన్గా కాన్సెప్ట్లో చూసుకుంటే మన గాలిలో ఉండే వాటిల్లో మనకి మెయిన్గా 98% అనేది మనకి నైట్రోజన్ ఉంటుంది, అండ్ 21% అనేది మనకి ఆక్సిజన్ ఉంటుంది, అండ్ కార్బన్ వచ్చేసరికి 0.04% ఉంటుంది, అండ్ ఆర్గాన్ 0.9% ఉంటుంది. ఇలా మనకి ఉన్నటువంటి ఈ ప్రతి ఒక్క వాయువును కూడా మనం తీసుకుంటాం. కానీ మన రక్తం అనేది వీటిని శుద్ధి చేసి మనకి కావాల్సిన దాన్ని మాత్రమే తీసుకొని, ఆక్సిజన్ మాత్రమే తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదిలివేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మన బాడీ అయితే మనం దీన్ని చేయుతుంది. కానీ ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, దీని యొక్క గొప్ప విషయం ఏంటి అంటే, దీంట్లో ఉన్నటువంటిది మెయిన్ థింగ్ ఏంటి అంటే, మనకి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనేది గాలిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాయువును కూడా పీల్చుకోవడం అనేది జరుగుతుంది. కానీ ప్రతి వాయువుని పీల్చుకొని ఆక్సిజన్ని మాత్రమే తనలో నిల్వ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది. రిమైనింగ్ ప్రతి గ్యాసెస్ని కూడా బయటకు అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో టోటల్ ప్యూరిఫైడ్ ఎయిర్ అనేది ఆక్సిజన్ అనేది మనకి ఆ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ద్వారా మన యొక్క బాడీలోకి ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఒక కృత్రిమ శ్వాస సంబంధితగా కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దీంట్లోనే మనకి మెయిన్గా నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మోర్టిలిటీ రేట్. మనకి మెయిన్గా వచ్చేసరికి ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్లో ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్. ఫస్ట్ వేవ్లో మనకి ఎలా ఉంది అండ్ సెకండ్ వేవ్లో ఎలా ఉంది, ఫస్ట్ వేవ్లో ఉన్నటువంటి శాతం ఎంత ఉంది మరణాల రేటు, అండ్ తర్వాత సెకండ్ వేవ్లోకి వచ్చేసరికి అది పెరిగిందా తగ్గిందా ఎలా ఉంది అంటే, మెయిన్గా వచ్చేసరికి మనకి ఉన్నటువంటి మోర్టిలిటీ రేట్ వచ్చేసరికి ఎలా ఉంది అంటే, కేరళ 0.53%, ఉత్తరప్రదేశ్ 0.93%, అండ్ తమిళనాడు 0.94%, అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ 1.48%, బీహార్ 1.52%, అండ్ ఒడిస్సా 1.79%, తెలంగాణ 2.87%, అండ్ కర్ణాటక 3.10%, అండ్ అస్సాం 3.23%, అండ్ వెస్ట్ బెంగాల్ 3.28%, అండ్ గుజరాత్ 4.21%, ఆంధ్రప్రదేశ్ 6.12%, అండ్ హిమాచల్ ప్రదేశ్ 6.25%, అండ్ పంజాబ్ 6.85%, మధ్యప్రదేశ్ 8.14%, అండ్ జార్ఖండ్ 8.33%. ఇలా మనకి మోర్టాలిటీ రేట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో బిఫోర్ ఫస్ట్ వేవ్ కంటే కూడా సెకండ్ వేవ్లో మనకి ఈ రేటింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది గమనించారు. సో మనకి ఇది కూడా మనకి చాలా ఇబ్బందికరమైనదిగా తీసుకున్నాం. ఫస్ట్ వేవ్ కంటే కూడా సెకండ్ వేవ్లో మనకి మరణాల శాతం అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది, అండ్ దీంట్లో కేసెస్ ఇంక్రీజెస్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఇటువంటి సమయంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకొని దాని నుండి తప్పించుకోవచ్చు అని చెప్పి మనకి శాస్త్రవేత్తలు అనేది వివరించడం అనేది జరుగుతుంది. అండ్ ఇదే కాకుండా అండ్ నెక్స్ట్ టాపిక్ దీంట్లో మనకి మెయిన్గా చూస్తే కరోనాకు సంబంధించి ఒక నాజిల్ స్ప్రే అనేది మనకి వార్తల్లో నిలిచినటువంటి అంశం. ఈరోజు నిలిచిన మరొక అంశం వచ్చేసరికి నాజిల్ స్ప్రే. ఈ నాజిల్ స్ప్రే అనేది కెనడా శాస్త్రవేత్తలు కనుగొనడం అనేది జరిగింది. ఇది మనకి మెయిన్గా సొనాటైజ్ అనే ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి శాస్త్రవేత్త దీనిని కనుక్కోవడం అనేది జరిగింది. ఈ నాజిల్ స్ప్రే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరికైతే కరోనా ఉందో, ఎవరికైతే కోవిడ్ అనేది ఉండడం జరుగుతుందో, సో వారి యొక్క ముక్కు లోపల దీనిని స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ నాజిల్ స్ప్రేని వారి యొక్క ముక్కు లోపల మనం స్ప్రే చేస్తామో, వీరికి వితిన్ 10 minutes లోపలే తనలో ఉన్నటువంటి కరోనా వైరస్ను కోవిడ్ వైరస్ను కంప్లీట్గా నాశనం చేయడం అనేది జరుగుతుంది. ఈ నాజిల్ స్ప్రే యొక్క ప్రత్యేకమైనటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది మనకి మెడికల్ పర్పస్లో నుంచి ఫార్మసీ నుంచి వచ్చింది. దీనిని మనం ఏ వ్యక్తికైతే కోవిడ్ అనేది ఉంది అని చెప్పి నిర్ధారించారో ఆ వ్యక్తి యొక్క ముక్కు లోపల దీన్ని స్ప్రే చేయడం వలన తానులో ఉన్నటువంటి ఆ కరోనా వైరస్ అనేది 10 minutes లోపలే మనకి చనిపోవడం అనేది, టోటల్గా కరోనా వైరస్ అనేది అంతరించిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ నాజిల్ స్ప్రే యొక్క మనకి ముఖ్య ఉద్దేశం అండ్ దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్. అండ్ దీనిని మనం చాలా దేశాల్లో అమల్లోకి వచ్చింది, అండ్ చాలా దేశాల వారు కూడా దీన్ని ఇంపోర్ట్ చేయడం అనేది జరిగింది, అండ్ దీనిని వారు యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఎలా అయితే డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా ఈ నాజిల్ స్ప్రే యూజ్ చేయడం వల్ల కోలుకునే శాతం అనేది, మనకి రికవరీ శాతం అనేది ఇంక్రీజ్ అయినటువంటిగా మనకి సైంటిఫిక్గా అనేది ప్రూవ్ అయింది. సో ఇది మనకి మెయిన్గా మరొక టాపిక్ వచ్చేసరికి నాజిల్ స్ప్రే. అండ్ దీంట్లోనే మనకి ఒక సైంటిఫిక్ వే ఇంకొకటి ఏంటి అంటే, మనకి మాస్క్ సంబంధించినటువంటి చైనా చేస్తున్న పని మనకి మెయిన్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
చైనా అనేది మనకి 2021 ఫిబ్రవరి మాసం నుండి మన మాస్ పైన చేస్తున్న ప్రయోగాలు అనేది చాలా విజయవంతమైనట్టుగా గుర్తించవచ్చు. అండ్ అలాగే అలాంటి కొన్ని దేశాలు వచ్చేసరికి ఏంటి అంటే లూని, యుఏఈ దేశం మాస్ పైన వీరు ఇటువంటి వాటిని పంపించడం ద్వారా వారి యొక్క ప్రయోగాలను ప్రారంభించింది మొట్టమొదటి సంవత్సరం. అండ్ దీంట్లో మనకి సక్సెస్ అయినటువంటిది ఏంటి అంటే ఈ మాస్నే మనం రెడ్ ప్లానెట్ అని అండ్ అంగారక గ్రహం అని చెప్పి మాస్ అని కూడా అంటాం. దీనిపై సాధించినటువంటి మొట్టమొదటి దేశం వచ్చేసరికి అమెరికాగా తీసుకుంటాం. గొప్ప విజయాలు సాధించినటువంటి మొట్టమొదటి దేశం. అండ్ దీని తరువాత మాస్ పైన ప్రయోగాలు చేసి రెండవ దేశంగా నిలిచినటువంటి రెండవ దేశం వచ్చేసరికి రష్యా అని చెప్పుకుంటాం. వారి తరువాత చైనా అనేది మనకి మాస్ పైన గొప్ప విజయాలను సాధించడంలో మూడవ దేశంగా నిలబడింది. కానీ అమెరికా మొట్టమొదటి దేశం తన యొక్క రూలర్ని ఆ గ్రహం అంగారక గ్రహం మీదకి పంపించడం అనేది జరిగింది. అక్కడ చక్కెరలు కొడుతున్నట్లుగా అండ్ వారి యొక్క గొప్ప గొప్ప విజయాలను కూడా వారు సొంతం చేసుకోవడం అనేది జరిగింది. అండ్ ఒక హెలికాప్టర్ను కూడా మొట్టమొదటిసారిగా మాస్ పైకి పంపించినటువంటి దేశంగా అమెరికా అనేది పేరు ప్రఖ్యాతులుగాంచింది. అండ్ దాని యొక్క పేరు వచ్చేసరికి పర్సివరెన్స్ లారెన్స్. సో ఇది మనకి మెయిన్గా ఉన్నటువంటి అంగారక గ్రహానికి సంబంధించినటువంటి ఫ్యూచర్డ్ అప్డేట్ ఈరోజు ఈ న్యూస్లో వచ్చినటువంటి వార్త. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనకి ఏంటి అంటే టయాన్మెన్-1 అని చెప్పి మాస్ పైకి చైనా వారు చేసిన ప్రయోగం. దీనిని మాస్ పైకి చేరుకుంది. దీనిని మే మాసంలో 1వ తారీఖున చైనా రోలర్ అనేవారు కూడా ల్యాండ్ చేయడం అనేది జరుగుతుంది. సో వీరు అనేవారు చైనా దేశం అనేది మాస్ పైన అడుగు పెట్టారు. కానీ అది సక్సెస్ అవ్వడం కోసం మే నెల 2వ మాసం వరకు కూడా ఎదురు చూడవలసి వస్తుంది. అండ్ వారి యొక్క రోలర్ను కూడా త్వరలో దానిపైకి ప్రవేశపెట్టబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ మొదటిది విజయాలు సాధించినటువంటి మొట్టమొదటి దేశంగా అమెరికా పేరు ప్రఖ్యాతులుగాంచింది. దాని తరువాత రష్యా అనేది మనకి 2వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు 3వ స్థానంలో చైనా అనేది నిలబడబోతుంది. అండ్ దీని యొక్క ఆ మాస్ పైకి పంపినటువంటి చైనా యొక్క రోలర్ నేమ్ వచ్చేసరికి జియాంగ్. అండ్ జియాంగ్ అనేది ఈ నేమ్ ఎలా వచ్చింది అంటే వారి యొక్క అగ్ని దేవత నేమ్ని వారు జియాంగ్గా తీసుకొని దాని యొక్క నేమ్ను రోలర్కు పెట్టడం అనేది జరిగింది. సో ఇది మనకి మెయిన్గా మాస్ పైన జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించింది. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మరొక టాపిక్ అండ్ వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైన అంశం వచ్చేసరికి మావీ డాల్ఫిన్స్. ఈ మూవీ డాల్ఫిన్స్కి సంబంధించి మెయిన్గా మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ మూవీ డాల్ఫిన్స్ అనేవి మెయిన్గా మనకి చిల్కా రేవులో గుర్తించడం అనేది జరిగింది. మనకు భారతదేశంలో ఆక్వాటిక్ యానిమల్ అంటే నీటి చిహ్నంగా ఉండేటువంటి యానిమల్ వచ్చేసరికి గ్యాంగ్టిక్ని మనం ఆక్వాటిక్ యానిమల్ నీటి చిహ్నంగా తీసుకుంటాం. గ్యాంగ్టిక్ డాల్ఫిన్ని మనం భారతదేశం యొక్క ఆక్వాటిక్ యానిమల్గా తీసుకుంటాం. అండ్ తరువాత దాని నేమ్ను మనకి దాని యొక్క మెయిన్ నేమ్గా మనం ఏం తీసుకుంటామంటే క్యాటరిస్టిక్ గ్యాలిటికాగా మనం దాని యొక్క సైంటిఫిక్ నేమ్ని తీసుకోవడం అనేది జరిగింది. అండ్ దీనిని మనం ఈ మావీ డాల్ఫిన్స్ అనేవి మెయిన్గా ఎక్కడ గుర్తించబడ్డాయి అంటే న్యూజిలాండ్లో ఒక ప్రత్యేకమైన డాల్ఫిన్గా పేరు పొందినటువంటి డాల్ఫిన్ వచ్చేసరికి మావీ డాల్ఫిన్స్ని మనం తీసుకోవడం అనేది జరిగింది. దీనిని IUCN ఇంటర్నేషనల్ యూనిట్ ఫర్ కన్జర్వేషనల్ యానిమల్స్ నేచర్ వీరనేది దీన్ని తీసుకోవడం జరిగింది. అండ్ దీనిని ఎలా గుర్తించారంటే CE క్రిటికల్లీ ఎండోరజెంట్ అని చెప్పిగా దీన్ని గుర్తించారు. అంతరించిపోతున్నటువంటి డాల్ఫిన్స్ జాతికి చెందినటువంటి దానిగా దీన్ని గుర్తించడం జరిగింది. దీని యొక్క పరిరక్షణ కోసం దీని యొక్క సంరక్షణ కోసం మనకి ఒక చట్టం అనేది కూడా చేయడం అనేది జరిగింది. అదేంటి అంటే న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రత్యేకంగా వీరి యొక్క రక్షణ కొరకు ఈ డాల్ఫిన్స్ అంతరించిపోతున్నటువంటి ఈ డాల్ఫిన్స్కి సంబంధించి ఇటీవల వాతావరణ మార్పుల వల్ల కావచ్చు ఇవన్నీ కూడా చనిపోతున్నట్లుగా తెలుస్తుంది. సో వాటికి సంబంధించి టెక్స్టోప్లాస్మాసిస్ అని చెప్పి ఒక డిసీజ్ రావడం కూడా అవి చనిపోవడానికి అవి అంతరించిపోవడానికి మరొక కారణంగా చెప్పుకోవచ్చు. సో వీటన్నిటి నుంచి కూడా వాటికి పరిరక్షణ కలిగించాలి అని చెప్పి ఒక చట్టం అయితే తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది మనకి డాల్ఫిన్స్కి సంబంధించి. అండ్ ఇందులోనే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ఇందులో మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించి వార్తల్లో నిలిచినటువంటి ప్రముఖమైన వ్యక్తులు అండ్ సీనియర్ రాజకీయ ప్రముఖులు, ఉమ్మడి మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు అండ్ మాజీ శాసనసభ్య సభ్యులు, ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ గారు అయినటువంటి ఎన్ సత్యనారాయణరావు గారు అండ్ వీరు ఎంఎస్ఆర్గా పిలువబడుతున్నటువంటి వారు అండ్ ఎంఎస్ఆర్గా మనకి సుపరిచితులైనటువంటి వారు. వీరు వివిధ రంగాల్లో
తన సేవలను అందించిన వారు వీరు ఈ రోజున స్వర్గస్థులు అవ్వడం అనేది జరిగింది. సో వారికి సంబంధించి వార్తల్లో నిలిచినటువంటి ఒక ముఖ్యమైన టాపిక్ ఈరోజు. అండ్ ఈయన వచ్చేసరికి మెయిన్గా ఉమ్మడి న్యాయశాస్త్రంలో రకరకాల వివిధమైన రంగాల్లో ప్రవేశించారని చెప్పాం. ఆ రకరకాల రంగాలు ఏంటి అంటే ఈయన ఉమ్మడి న్యాయశాస్త్రంలో న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తిగా పేరు పొందారు. అండ్ ఈయన వచ్చేసరికి మనకి మెయిన్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెదిరా అనే గ్రామంలో జన్మించారు. తరువాత కళాశాల వృత్తికై తరువాతి కాలంలో పై చదువుల కోసం ఉమ్మడి హైదరాబాద్లో స్థిరపడినట్లుగా తెలుస్తుంది. ఈయన మెయిన్గా మనకి వివేకవర్ధని జూనియర్ కాలేజీలో అక్కడ ఇంటర్ అనేది కంప్లీట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో లా పట్టాను తీసుకోవడం అనేది జరిగింది. భారతదేశంలోని అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో ఈయన అతి ప్రథమమైన న్యాయమూర్తిగా వర్క్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈయన మొట్టమొదటి న్యాయవాదిగా పనిచేసినటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం మనకి సుప్రీంకోర్టు. ఆయన గొప్ప వ్యక్తిగా గొప్ప న్యాయవాదిగా పేరు పొందారు ఎంఎస్ఆర్ గారు. అండ్ ఈయన మనకి 1971 సంవత్సరంలో ఎంఎస్ఆర్ గారు రాజకీయ పరంగా కూడా గుర్తింపు పొందిన సంవత్సరం మనకి 1971. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్గా తీసుకోవచ్చు. రాజకీయాల్లో ప్రవేశించిన తరువాత గుర్తింపు పొందిన సంవత్సరం అని చెప్పి మనకి బిట్ అనేది రావడం జరుగుతుంది. సో 1971 సంవత్సరం అని చెప్పవచ్చు. అండ్ ఇందులోనే మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వార్తలలో నిలిచినటువంటి గొప్ప వ్యక్తులలో మరొకరు వచ్చేసరికి మనకి కృష్ణమూర్తి సంతానం గారు. ఈయన వచ్చేసరికి మనకి పద్మభూషణ్ అవార్డును అందుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా పేరు పొందిన వ్యక్తి. అండ్ వీరు మనకి ఈ రోజున తుది శ్వాస విడవడం అనేది జరిగింది. వీరు ఏ రంగంలో గుర్తింపు పొందారు అండ్ వీరి యొక్క అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలకు గాను మనకి పద్మభూషణ్ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ పద్మభూషణ్ అవార్డు పొందినటువంటి రంగం ఏంటి అంటే మనకి మెయిన్గా న్యూక్లియర్ అంటే అణుశాస్త్రవేత్తగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి గారు ఎవరు అంటే మనకి కృష్ణమూర్తి సంతానం గారు. ఈయన మనకి 1998 సంవత్సరం ప్రోక్రాన్ ప్రాంతంలో అటువంటి ఆ సమయంలో జరిగినటువంటి గొప్ప గొప్ప వ్యక్తిత్వంలో ఈయన ఒక కీలక పాత్ర అనేది పోషించడం అనేది జరిగింది. అండ్ డిఆర్డిఓలో కూడా ఒక ఉన్నతమైన అనేక పదవుల్లో ఈయన పేరు ప్రఖ్యాతులుగాంచారు. అండ్ అనేక చోట్ల అనేకమైన వర్గాలుగా ఈయన పనిచేశారు డిఆర్డిఓలో. అండ్ వీటిల్లో ముఖ్యమైనది వచ్చేసరికి మెయిన్గా ఫీల్డ్ డైరెక్టర్గా కూడా ఈయన మనకి సుపరిచితులుగా డిఆర్డిఓలో వర్క్ చేశారు. అండ్ 1999 సంవత్సరంలో ఈయన చేసిన సేవలకు గాను గుర్తించి మనకి పద్మభూషణ్ అవార్డు అనేది పొందుకోవడం జరిగింది. భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారాల్లో పద్మభూషణ్ అనేది కూడా మనకి ఒకటి. సో అటువంటి పద్మభూషణ్ అత్యున్నతమైన పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి కృష్ణమూర్తి సంతానం గారు. ఈయన నిర్వహించిన ఫీల్డ్ వచ్చేసరికి అణుశాస్త్రవేత్తగా పేరు పొందారు. డిఆర్డిఓలో డిఫెన్స్ రీసెర్చ్ అకాడమీలో కూడా ఈయన వర్క్ చేయడం అనేది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓలో వర్క్ చేసినటువంటి ప్రముఖులు. అండ్ మెయిన్గా ఫీల్డ్ డైరెక్టర్గా కూడా ఈయన వర్క్ చేశారు. ఈయన యొక్క సేవలకు గాను 1999 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డును అనేది పురస్కరించారు. ఇది మనకి కృష్ణమూర్తి సంతానం గారు. ఈయన ఈరోజు తుది శ్వాస విడిచారు. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనకి మెయిన్గా వార్తల్లో నిలిచినటువంటి మరొక ప్రముఖమైన వ్యక్తులు ఎవరు అంటే నికోలో పాషిన్యాన్, దేశ ప్రధాని. ఈయన ఏ దేశ ప్రధాని అండ్ వీరి యొక్క గొప్పతనం గురించి కూడా మనం ఈరోజు చూడబోతున్నాం. మెయిన్గా మనకి అర్మేనియా అండ్ అజర్బైజాన్ అని చెప్పి 2 దేశాల గురించి చూద్దాం. ఈ అర్మేనియా అజన్ దేశాలని చెప్పి ఈ 2 దేశాల మధ్య వివాదాలు కారణంగా ఎన్నో కారణమైనటువంటి దేశం. అండ్ ఇది ఎక్కడ జరిగింది అంటే నగర్బోద్ అనే చోట జరిగింది. ఈ నగర్బోద్ ఎక్కడ ఉంది అంటే అర్మేనియా దేశంలో నగర్బోద్ అనే నగరం అనేది ఉండడం జరుగుతుంది. వీరి యొక్క వివాదాలు కారణంగా యుద్ధాలు కూడా సంభవించి యుద్ధాలు జరగడం కూడా జరిగింది. కానీ వీరి ఆ సమయంలోనే తుపాకుల దాడుల సమయంలో రష్యా కలుగు చేసుకోవడం వలన వీరి యొక్క యుద్ధం ముగిసినట్లుగా తెలుస్తుంది. కానీ ఆ సమయంలో నికోల్ పాషిన్యాన్ గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అండ్ ఉత్సాహంగా దానిలో పాల్గొనకపోవడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత అనేది వెల్లువెత్తింది. అందువలన ఈ నికోలా పాషిన్యాన్ గారిని దేశ ప్రధానిగా ఆయన రాజీనామా చేయడం అనేది జరిగింది. సో ఈయన నికోలీ పాషిన్యాన్ గారు మనకి ఈ రోజున దేశ ప్రధానిగా రాజీనామా చేసినటువంటి దినంగా చెప్పుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ ప్రముఖమైన వ్యక్తుల్లో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బేరమ్మ గారు. ఈ బేరమ్మ గారు బాప్టిస్ట్ చారిటీ ద్వారా ఒక ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను ఆ ట్రస్ట్ నేమ్ మీద చేయడం అనేది జరుగుతుంది. ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. సేవా కార్యక్రమాలను ఎటువంటి ధనాన్ని కూడా ఈవిడ ఆశించకుండా చారిటీ తరపున సోషల్ వెల్ఫేర్ సంస్థల్లో వర్క్ చేసినటువంటి, ప్రజల్లోకి ఆ యొక్క సోషల్ సేవా కార్యక్రమాలను తీసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తిగా వీరు పొందారు. వీరే మనకి డాక్టర్ బేరమ్మ గారు. సో గాయస్, ఇది మనకి ఏప్రిల్ 27కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇలా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇకపై ప్రతిరోజు కూడా ఇలానే ఆ డేకి సంబంధించినటువంటి కంటెంట్లను తీసుకోవడం అండ్ సో గాయస్, ఇవి మనకి 2021 ఏప్రిల్ 27కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇలా ఉండడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి కంటిన్యూషన్ కరెంట్ అఫైర్స్ అనేది ఇకపై తెలుగులో మనకి మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరగబోతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ మా వీడియోస్ కానీ మా డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే, మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క డైలీ అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.